స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే శివ మూవీకి స్టార్ట్ అవుతున్నాం. మీకు తెలిసిందే కదా, రీ రిలీజ్ ఈ రోజు 7 AM షోకి చూద్దాం అనుకున్నాం, కానీ వీలు అవ్వలేదు, టికెట్స్ దొరకలేదు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, రివ్యూ కొంచెం లేట్ అవ్వచ్చు. బై ఫర్ నౌ. వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వెబ్స్ తెలుగు. జస్ట్ ఇప్పుడే మూవీ కంప్లీట్ అయింది, శివ మూవీ గురించి మాట్లాడదాం. అంటే ఆల్రెడీ అందరు చూసిన మూవీ, దీని గురించి ఏం మాట్లాడతాం అంటే, మేము మూవీ చూడలేదు. చూడలేదు, రీల్స్ లోనో ఏదో అలా కొంచెం కొంచెం హైలైట్స్ చూడడం తప్ప ఫుల్ఫిల్ గా మూవీ ఇదే ఫస్ట్ టైం. ఇప్పటి వరకు చూడకపోవడానికి కారణం కూడా ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఇది 4K రిలీజ్ అవుతుంది అని కోసం వెయిట్ చేసాం. నాకు తెలిసింది అప్పుడు థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేద్దాం అని వెయిట్ చేసాం. అంటే ఎందుకు అంటే, ఇది ఒకప్పుడు 6 బ్యాక్ అనుకుంటా, ఎందుకు అంత ట్రెండ్ సెట్ చేసింది అప్పట్లో అని ఆ క్యూరియాసిటీ అయితే అందరికీ ఉంది. సో మేము ఆ ఎగ్జైట్మెంట్ పోగొట్టుకోగలుచుకోలేదు కాబట్టి థియేటర్ లోనే అయితే ఎక్స్పీరియన్స్ చేసాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలి కూడా. మనం పుట్టక ముందు మూవీ, పట్టలేదు 1989 లో, 36 years అయింది ఇప్పటికి. సో మూవీ ఎందుకు అంత అయ్యింది అంటే, సింపుల్ ఎగ్జాంపుల్, మనకి అర్జున్ రెడ్డి ఎలా అయితే ట్రెండ్ సెట్టర్ అయ్యిందో, ఇప్పుడు జనరేషన్ మన జనరేషన్ కి ఎలా అయితే ట్రెండ్ సెట్టర్ అయిందో, మన ఫాదర్ వాళ్ళ జనరేషన్ కి శివ అనేది ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు ఇండియన్ సినిమా అంటారు, చాలా మంది ఇండియన్ సినిమాలో ట్రెండ్ సెట్ చేసింది అంటారు, చాలా మట్టుగా అయితే. ఎలాగైతే సందీప్ రెడ్డి వంగాకి డెబ్యూ మూవీ ఇది అర్జున్ రెడ్డి, సేమ్ ఆర్జీవీకి డెబ్యూ మూవీ శివ. ఒక డెబ్యూ మూవీతో ఒక డైరెక్టర్ స్టాంప్ గుద్దాడు. సో కన్ఫర్మ్ గా అదొక కల్ట్ క్లాసిక్ మూవీ. క్లాసిక్ అంటారా? అదే ఏది వాట్ ఎవర్, ఏ పేర్లు పెట్టినా సూట్ అయిపోతాయి. ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఆ మూవీలో కొన్ని డైలాగ్స్ చాలా బాగా అనిపించాయి. మీకు ఎలాగ తెలిసిందే, సైకిల్ చైన్ సీన్ గానీ, నెక్స్ట్ 2 లారీలు జనాలు తీసుకెళ్ళి, ఇవన్నీ ప్యాడీలు కూడా అయ్యాయి, మీకు తెలిసిందే. భుజం మీద వేసుకుంటూ వచ్చింది. చాలా మూవీ అయితే మీరు సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. నాగార్జున సార్ గురించి తెలిసిందే. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ కి వస్తే, అంటే ఈ మూవీని ఎందుకు పర్టికులర్ థియేటర్ లో వాచ్ చేయాల్సి వస్తే, సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా మేజర్ రోల్. మూవీకి కొత్త ఫంగులు ఇద్దినట్టు ఉంది. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సౌండ్స్ కూడా అంత బాగాలేదేమో. చెప్పాలంటే ఇప్పటి వరకు చూసిన రీ రిలీజ్ మూవీస్ లో నాకు ఈ సౌండ్ చాలా నాకు కూడా దీని మీదే, అంటే మన బిగ్ బాస్ ప్రమోషన్ లో కూడా చెప్పారు, 8 months నుంచి దీని మీద వర్క్ చేస్తున్నారంట ఆర్జీవి గారు. చెప్పాడు కదా, ఒరిజినల్ కూడా ఎంత పని చేయలేదు, అదే అన్నారు. 8 months నుంచి దీని మీద వర్క్ చేస్తారంట, సౌండ్ అండ్ విజువల్స్ చాలా. డాల్బీ మ్యూజిక్, అందులోనూ ఇళయరాజా గారి కంపోజిషన్ అంటే మీకు ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తాం. అది సౌండ్ చాలా బాగుంది, యాజ్ యూజువల్ 4K ప్రింట్ కాబట్టి ప్రింట్ కూడా చాలా బాగుంది, ఎక్కడ నో ఇష్యూ ఏం లేదు. సాంగ్స్ కూడా మంచిగా వైబ్ అయ్యాము, అందరూ షార్ట్ వీడియో, అదే చిన్న థియేటర్ క్లిప్స్ కూడా పెడతాం, చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఇది మా రివ్యూ అబౌట్ శివ రీ రిలీజ్. మీరు కూడా థియేటర్ లో వాచ్ చేయండి. ఒకవేళ వాచ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా ఈ రోజు చేస్తుంటారు కదా, ఒకవేళ మీరు ఆల్రెడీ వాచ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఒకవేళ చూడకపోతే మాత్రం యూట్యూబ్ లోనో ఫోన్ లోనో చూద్దామని కాదు, థియేటర్ లోనే చూడండి. మనకి 36 years తర్వాత వచ్చింది కాబట్టి అవకాశం చూడండి. ఎందుకంటే ఇవి మళ్ళీ 10 సార్లు రిలీజ్ చేయరు కదా, అవకాశం దొరికినప్పుడే గ్రాప్ చేయండి. అండ్ మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.